పోగొట్టుకున్న చోరీకి గురైన 420 ఫోన్లను విజయవాడ పోలీసులు రికవరీ చేసి యజమానులకు అప్పగించారు. వీటి విలువ 50 లక్షలుగా గుర్తించారు. సాంకేతికత ఆధారంగా ఫోన్లను గుర్తించి రికవరీ చేసినట్లు సిపి రాజశేఖర్ బాబు తెలిపారు. గతంలో కూడా ఇదే విధంగా భారీ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఫోన్ పోయిన వెంటనే పోలీసులకు సమాచారం ఇస్తే వెంటనే గుర్తించే అవకాశం ఉంటుందని ఆయన వెల్లడించారు. ఇటీవల ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ ఎక్కువగా అయ్యాయని ప్రజలు ఆశతో వెళ్లి ఇరుక్కుపోవద్దని సూచించారు. 458 సెల్ ఫోన్స్ లాస్ట్ టైం మనం రికవర్ చేయడం జరిగింది. అప్లికేషన్ ఉంది, దాని పేరు సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిఫికేషన్ రిజిస్టర్. అంటే ఒక వ్యక్తి ఫోన్ పోతే ఆ వ్యక్తి పోలీస్ స్టేషన్కి వస్తే పోలీస్ స్టేషన్ దగ్గర ఈ కంప్లైంట్ తీసుకొని ఆ సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిఫికేషన్ రిజిస్టర్లో సిఈఐఆర్ అంటారు పోర్టల్. ఆ పోర్టల్లో మనము ఎంట్రీ పెడితే ఇమీడియట్గా ఆ ఫోనే కాకుండా సిమ్మే కాకుండా ఆ ఫోన్ కూడా బ్లాక్ అయిపోయేటట్టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక మంచి ఇనిషియేటివ్స్ తీసుకోవడం జరిగింది. అంటే ఉదాహరణకు మీది ఎయిర్టెల్ సిమ్ కార్డు ఉన్నా కూడా ఆ ఎయిర్టెల్ సిమ్ కార్డ్ బ్లాక్ అయిపోతుంది. ఆ ఫోన్ ఐఎంఈ వచ్చేసేసి అందరూ సర్వీస్ ప్రొవైడర్స్కి, అది జియో కావచ్చు లేదంటే బిఎస్ఎన్ఎల్ కావచ్చు, అందరు జియో ప్రొవైడర్స్కి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినప్పుడు ఆ ఇన్స్ట్రుమెంట్ కూడా బ్లాక్ అయిపోతుంది. అంటే ఆ ఇన్స్ట్రుమెంట్లో జియో సిమ్ వేసినా, ఎయిర్టెల్ సిమ్ వేసినా, లేదంటే బిఎస్ఎన్ఎల్ సిమ్ వేసినా, ఏ సిమ్ వేసినా అది పనిచేయకపోగా పోలీస్కి ఏ సిమ్ వేశారు, ఆ సిమ్ కార్డ్ ఏదనేది పోలీస్కి ఒక అలర్ట్ వస్తుంది. సో అటువంటి అలర్ట్స్ వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఆ వ్యక్తికి ఎవరైతే ఆ సిమ్ కార్డు వేశారో, కొత్త సిమ్ కార్డు ఎవరైతే వేశారో ఆ వ్యక్తిని పట్టుకోవడం జరుగుతుంది. సో ఆ విధంగా లాస్ట్ టైం 458 మొబైల్ ఫోన్స్ పట్టుకున్నాం. ఈసారి 372 మొబైల్ ఫోన్స్ ఈరోజు అందరికీ ఇవ్వడం జరుగుతుంది. సో అంటే ఇది ఏంటంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఇలా చేస్తూ ఉంటే అసలు దొంగలు, ఎందుకంటే ఫోన్ తీసుకుపోయినా కూడా ఫోన్ పని చేయదు అన్న విషయం వాళ్ళకి తెలిస్తే ఇంకా ఫోన్ దొంగతనాలు ఆగిపోవాలనేది ఆలోచన. సో అందులో భాగంగా ఈ ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. చాలా బాగా చేశారు. ఇంకా చాలా ఫోన్స్ ఉన్నాయి. వాస్తవానికి మనము బ్లాక్ చేయమని దాదాపు 2599 ఫోన్స్ గత 2 years నుంచి పోయిన ఫోన్స్ వీ హ్యావ్ రైజ్ రిక్వెస్ట్ ఇన్ ద సెడ్ సిఆర్ పోర్టల్. అందులో ఇప్పటి వరకు ఒక 860 ఫోన్స్ ఈరోజు ఇంతవరకు రికవర్ చేయడం జరిగింది. మిగతా ఫోన్స్ కూడా త్వరలోనే రికవర్ చేస్తాము. తర్వాత ప్రతి సందర్భంలో ఈ విధంగా సిటిజన్స్తో ఎవరితోనైనా మనము ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు ఏదో ఒక విషయం తీసుకునేసేసి వాళ్ళని మోటివేట్ చేయాలన్న ఉద్దేశంతో విజయవాడ సిటీ పోలీస్ కమిషనరేట్ ఒక లాస్ట్ టైం కూడా మీకు తయారు చేసాం. ఇటువంటివి ఒక ప్రశ్నావళి, ఇన్వెస్ట్మెంట్ మోసాలు నివారించడం ఒక ప్రశ్నావళి అని రాసి అందరికీ ఎడ్యుకేట్ చేస్తున్నాము. లాస్ట్ టైం డిజిటల్ అరెస్ట్ మీద ఇదే విధంగా ఎడ్యుకేట్ చేశాము, మీకు గుర్తుంటుంది. చాలా వరకు డిజిటల్ అరెస్ట్ ఆగిపోయినాయి. బ్యాంకర్ తప్పు లేకపోతే ఖచ్చితంగా డిజిటల్ అరెస్ట్ అనేది జరగదు. మరీ బ్యాంకర్ మరీ దుర్మార్గుడైతే తప్ప ఆ డిజిటల్ అరెస్ట్ జరగదు అనేది ఆ లెవెల్కి మనం తీసుకొచ్చాం. ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ గురించి ఈసారి మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ప్రజలంతా కూడా. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ అంటే ఇప్పుడు నేను ఒక లింక్ క్లిక్ చేస్తాను. లింక్ క్లిక్ చేస్తే నేను ఆశపడి ఆశ ఎక్కువైపోయేసి నేను ఒక లింక్ క్లిక్ చేస్తాను. నేను 10 రూపాయలు ఇస్తే నాకు ఫస్ట్ 30 రూపాయలు ఇస్తాడు వాడు. నా అకౌంట్లో 30 రూపాయలు పడుతుంది. తర్వాత నేను ఆశపడి 10 లక్షలు వేస్తాను. ఇంక వాడు ఏం మాట్లాడు. సో ఇందులో నేను పోయి పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేస్తే ఒక కేసు రిజిస్టర్ చేస్తారు, బాగానే ఉంది. బట్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మీకు ఫస్ట్ మీరు ఇచ్చిన 10 రూపాయలకి 30 రూపాయలు వచ్చి ఉంటుంది కదా, ఈ 30 రూపాయలు ఇంకొక విక్టిమ్ అకౌంట్ నుంచి నీకు వేస్తాడు. సో నీ అకౌంట్ యూ విల్ బికమ్ అక్యూజ్డ్ ఇన్ దేర్ కేస్. ఎక్కడో మధ్యప్రదేశ్లోనో ఉత్తరప్రదేశ్లోనో ఇంకొక వ్యక్తి నీకు ఈ లింక్ క్లిక్ చేసి అక్కడ ఒక కేసు రిజిస్టర్ అయ్యి నువ్వు ముద్దాయి అవుతావు, నీ బ్యాంక్ అకౌంట్స్ అన్నీ ఫ్రీజ్ అవుతాయి. సో ప్లీజ్ బీ కేర్ఫుల్.
మీరు ఒక విక్టిమే కాదు, డబ్బులు పోగొట్టుకోవడమే కాదు, మీ బ్యాంక్ అకౌంట్స్ కూడా ఫ్రీజ్ అయిపోతాయి. అండ్ యూ విల్ బికమ్ అక్యూజ్డ్ ఇన్ సమ్ అదర్ కేస్ ఇన్ సమ్ అదర్ స్టేట్. సో ప్రజలు ఈ విషయాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలా. గుర్తుపెట్టుకోకపోతే ఇంకా మనకు ఆ, ఆ, అసలు మనుగడ లేదనే విషయాన్ని అందరూ గుర్తించాలా. అందుకే ఈ మధ్యన మేము సేఫ్టీ కల్చర్, నేను లాస్ట్ టైం కూడా సురక్షా కమిటీస్ ఇనాగ్రేషన్ అప్పుడు చెప్పాను. సేఫ్టీ కల్చర్ అనేది మనము ఇన్కల్కేట్ చేసుకోవాలా, ఇంబైబ్ చేసుకోవాలా. ప్రజలందరూ కూడా వెదర్ ఇట్ బి రోడ్ సేఫ్టీ ఆర్ సైబర్ సేఫ్టీ, ఎనీ సేఫ్టీ. ఎందుకంటే ప్రతి సందర్భంలో మనం ఎల్హెచ్ఎంఎస్ కెమెరా ఉపయోగించుకోమని చెప్తాము, ప్రాపర్టీ ఆఫెన్స్ జరగకుండా పట్టించుకోము, రోడ్డు మీద ఇష్టం వచ్చినట్టు వెళ్తాము, పట్టించుకోము. సో ఒక కల్చర్ అనేది స్టాంపేజ్ జరుగుతాయి, మనం ఒక చక్కగా ఒక క్యూలో నిలబడమంటే నిలబడము. సో ఇటువంటి సేఫ్టీ కల్చర్ని ఇన్కల్కేట్ చేసే విధంగా మనము చాలా భారీ ఎత్తున కార్యక్రమం చేపట్టాము. సురక్షా కమిటీలు చాలా చక్కగా పనిచేస్తున్నాయి, ఒక చాప కింద నీరులాగా విస్తరిస్తున్నాయి.